అది మా ముఖ్యమంత్రి గారు ఏదైతే రికార్డు చేసినో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. అయిపోయిందా? హరీష్ రావు గారు చెప్పారు. తర్వాత కవిత ఏం చెప్తుంది? లేలే మా తండ్రి కేసీఆర్కు మా అన్న కేటీఆర్కు రామన్నకు సంబంధం లేదు, ఇది హరీష్ రావును మొత్తం సంతోష్ రావే దోపిడీ చేసిండు అని కవిత చెప్తుంది. కవిత ఏం చెప్తుంది? సొంత కేసీఆర్ బిడ్డనే. ఇదే సందర్భం ఇదే క్వశ్చన్ అడుగుతాను. ఏమన్నారంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు అంటే కేటీఆర్ను టార్గెట్ చేస్తూ స్పీచ్ ఉంటుంది, ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి నాకు నాయకుడు అంటే కేసీఆర్ అని ఆమె గతంలో చాలాసార్లు చెప్పారు. కానీ ప్రెస్ మీట్ ఉద్దేశం కనుక చూస్తే మాత్రం ఎక్కడ కూడా అన్నా జాగ్రత్త, నాన్న జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని హరీష్ రావును టార్గెట్గా చేశారు. ఏంటి దీనికి కారణం? అసలు కేటీఆర్ను బట్టబయలు చేసింది, వదిలేసింది. ఇక కేటీఆర్ టార్గెట్ కాదు, కేటీఆర్ను టార్గెట్ చేసింది, కేటీఆర్ గురించి మొత్తం చెప్పేసింది, అయిపోయింది ఆమె. ఇప్పుడు ఎవరు టార్గెట్? మళ్ళీ హరీష్ రావు, సంతోష్ ఇయ్యలో కవిత ఏం చెప్తుంది? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, కానీ అది మొత్తం హరీష్ రావు దోసుకున్నాడు, కేసీఆర్కు సంబంధం లేదని కవిత చెప్తుంది. మరి ఇప్పుడు హరీష్ రావు మాట నమ్మడమా, కవిత మాట నమ్మడమా? ఈ ఎవ్వల మాటలు నమ్మకనే విచారణ చేయించింది కదా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విచారణ చేయించి దానికి విచారణ నిమిత్తం కమిషన్ వేసి విచారణ చేయించింది నీతి నిజాయితీగా. విచారణ చేసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రజల ముందు పెట్టాడు, అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు చెప్పడం జరిగింది. హరీష్ రావు చెప్పిన మాటలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పడం జరిగింది. హరీష్ రావు ఏమో అలా కేటీఆర్ మీద పెట్టిండు. కవిత ఏం చెప్తుంది? ఇలా ప్రెస్ మీట్ పెట్టి నిన్న హరీష్ రావును సంతోష్ రావే మొత్తం మా నాన్నతో సంతకాలు పెట్టించి మొత్తం దోపిడీ చేసింది వాళ్ళిద్దరే అని కవిత చెప్తుంది. అంటే ఇప్పుడు ఇంట్లో ఎవరు దొంగలు? ఇదంతా వాళ్ళ కుటుంబమే కదా చెప్పేటోళ్ళంతా, బయట వాళ్ళు అయితే ఎవరు కాదు కదా. అది గుర్తుపెట్టుకోవాలి మీడియా మిత్రులారా. ఇది ప్రజలకు మీరు తెలియవలసిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇది మొత్తం అవినీతి మొత్తం అంతా హరీష్ రావు ఒక దిక్కేమో కేసీఆర్ కేటీఆర్ అని హరీష్ రావు కమిషన్ ముందర చెప్పాడు. కవిత ఏం చెప్తుంది మీడియా ముందట? లేదు ఇది హరీష్ రావే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, 1000 కోట్లు దోపిడీ చేసింది హరీష్ రావే అని కవిత చెప్తుంది. ఇవాళ సంతోష్ మీద ఏం చెప్పింది? ఇసుక దందాలు చేసిండు, సిరిసిల్ల మొత్తం ఇసుక దందాలు చేసి ఇసుక మాఫియాను నడిపించిందే సంతోష్ రావు, దాంట్లో 1000 కోట్లు సంపాదించాడు. అదేవిధంగా హరితహారం పేరు మీద కూడా మా నాన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆనాడు సంతకాలు పెట్టించి మొత్తం పోన్లు చేయించుకొని హరితహారం నడిపించి 100 కోట్లు సంపాదించింది, అవినీతిగా 100 కోట్లు సంపాదించిండు సంతోష్ రావు అని చెప్పి కవితనే చెప్తుంది. అంటే ఇదంతా ఎవరు చెప్తున్నారు? ఒక దిక్కు కేసీఆర్ సొంత బిడ్డ మొత్తం హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి చెప్తుంది. ఇలా హరీష్ రావు ఏం చెప్తున్నాడు? లేదు నాకు సంబంధం లేదు కేసీఆర్ను కేటీఆర్ అని వీళ్ళు మొత్తం వాళ్ళ కుటుంబం నుంచి బయటపడ్డది కదా. అంటే తెలంగాణ ప్రజలను ఇంత డబ్బు దోసుకున్నారు, తెలంగాణ ప్రజల సొమ్ము వాళ్ళకు వాళ్ళే సాక్ష్యం చెప్తున్నారు. నేను చెప్పేది కాదు ఇది, వాళ్ళకు వాళ్ళే కవిత హరీష్ రావు సాక్ష్యం చెప్తున్నారు. దీనికి మేము దోసుకున్నది వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు కదా. అంటే 10 ఏండ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండి ఇయ్యల్లో లక్షల కోట్లు దోసుకొని ఇయ్యలో ఆ లక్షల కోట్లు దోసుకున్న డబ్బంతా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు దుబాయ్లో, అమెరికాలో, లండన్లో, ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టి 1000 కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందని అంటున్నా. ఇవాళ బయటపడ్డది కదా మొత్తము. అదేవిధంగా ఇవాళ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి